నిర్భయంగా మన స్నేహని వారి కుటుంబంలోకి పంపించొచ్చు. అవునమ్మా, వీళ్ళు మంచివాళ్ళు కాదని స్నేహనివ్వనన్నాం కాబట్టే అది కష్టమైనా మన మాట మీద తన ప్రేమ నొదులుకుంది. ఇప్పుడు వీళ్ళు మంచిగా మారినా వద్దు అంటే అది మనల్ని అపార్థం చేసుకుంటుంది. తన ప్రేమని దూరం చేసినా ద్రోహులుగా మనల్ని చూస్తుంది. జీవితాంతం మనల్ని నిందిస్తుంది. అనుమానంతో స్నేహ జీవితంతో ఆడుకునే కంటే అర్థం చేసుకుని స్నేహ ప్రేమని గెలిపించండి అత్తయ్య. అలా చేస్తే రాజావారి భారీగా స్నేహ తల్లిగా మీ బాధ్యత మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. మీరు అలా చేస్తే మా అందరికీ మీరు ఆదర్శంగా నిలుస్తారు అత్తయ్య. ఇదంతా చెప్తుంది స్నేహ దృష్టిలో మీరు ఒక దేవతలా నిలబడాలని. అంతేగాని స్నేహ ప్రేమను చంపిన ద్రోహిగా నిలబడకూడదని దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. వాళ్ళు నిజంగా మారారో లేదో నాకు తెలీదు. నేను కనుక ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోకపోతే నా బిడ్డల్లో వారి మనసుల్లో మార్పు వస్తుందని మాత్రం అర్థమైంది. అందుకే కష్టమైనా ఇష్టం లేకపోయినా వీళ్ళని క్షమిస్తున్నాను. స్నేహ పెళ్లికి అంగీకరిస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, మా అమ్మ బంగారం. మీలో ఈ సంతోషం చూడటం కోసమే ఒప్పుకున్నాను. నాకు తెలుసమ్మా, నీ మనసు మంచి కొండని. గోకుల్ గోకుల్, మన ఏమైందమ్మా? రాజలక్ష్మి గారు, రాజలక్ష్మి గారు, ఏమైందమ్మా? మీ పెళ్లికి ఒప్పుకున్నారా? పెళ్లికి ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకున్నారు? ఏమన్నా? మీ పెళ్లికి ఒప్పుకున్నారు. ఓ గాడ్, థ్యాంక్స్ ఆంటీ. ఏం కోడలి పిల్ల, నీకు కూడా సంతోషమేగా? మాటలు రావడం లేదమ్మా. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదమ్మా. సారీ అమ్మా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. మా అమ్మ మనసు ఏంటో తెలుసుకోలేకపోయాను. నీలాంటి అమ్మ దొరకడం నిజంగా మా అదృష్టం అమ్మా. పిచ్చిదానా, మీరు నా ప్రాణమే. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండేది. మీ ఆనందం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి చేయలేనా? ఐ లవ్ యూ అమ్మా. ఈ సంతోషాన్ని ఇలా నిలబడి కాకుండా ఏదైనా స్వీట్ తింటూ మాట్లాడుకుందాం. పదండి 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 పదండి. ఆగు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నాను కదా, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? అంటే గోకులది మీ పెళ్ళి అయిపోయాక అదే మీ పెళ్లి చూసుకుని. అవసరం లేదు, ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. అంత ద్రోహం నేనేం చేశాను గోకులు? మీ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టంగా నాకు లేదా? మాట్లాడనవసరం నాయుడు బావా. స్నేహం మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నా మళ్ళీ నువ్వు ఇంట్లో కనిపించకూడదు. అలాగే అలాగే జీవితంలో ఎప్పుడు మీ ఎవరి కంటికి కనిపించడం దూరంగా వెళ్ళిపోతాను. ఈ ఇంటికి రాను. అసలు నీకు సంతోషమేనా?